యెహోవాయే నా ప్రాణమునకు దుర్గం, నా ప్రాణదుర్గం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. మన బాహ్య పురుషుడు కృషించిన మన అంతరంగ పురుషుడు దినదినము ఏం కావాలి? బలపరచబడాలి దేవుని వాక్యం ద్వారా. అందుకే మనం నామములు బోధిస్తున్నాం, వాగ్దానాలు, ఆదేశాలు ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు నీ అంతరంగ పురుషుడు బలపడతాడు. అంటే నీకు శక్తి, ధైర్యము కలుగుతుంది. చీటికి మాటికి నువ్వు భయపడవు అనమాట. అందుకే దావీదు అంటున్నాడు, ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, అంటున్నాడు దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నేనెవరికి భయపడుతును? యెహోవాయే నా ప్రాణమునకు దుర్గం, నా ప్రాణదుర్గం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. వాక్యంలో మరి 31వ కీర్తన 15 నుండి 17 వచనాలు చూసినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనే బలపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. నీ కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నది. ఆయన నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు, నీ తరుము వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు అని. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. అంటే దేవా నన్ను కాపాడు, నా ప్రాణాన్ని కాపాడు, నా శత్రువుల చేతిలో నుండి నా ప్రాణాన్ని కాపాడాలి. నీ ముఖకాంతిని సేవకునికి దయచేయి, నీ కృపచేత నన్ను బలపరచు, నన్ను రక్షించు, నేను నీకు మొరపెడుతున్నాను, నన్ను సిగ్గునొందనీయకుమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అనేకమైన ఇబ్బందులు ప్రతిదినం ప్రతి జీవితంలో కలుగుతుంది. శరీరానికి రుగ్మత కానీ, కుటుంబంలో అసమాధానం కానీ, ఒక ఉద్యోగం లేమి కానీ, లేక వివాహం కావడం లేదు, లేక సంతానం లేదు, ఇలాంటి ఇరుకులు ఇబ్బందులు అందరికీ కలుగుతుంది. కానీ నీవు దేవుని బట్టి నువ్వేం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి. దావీదు జీవితంలో అనేకమైన ఇబ్బందులు కలిగింది. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చే సందర్భములు ఎదుర్కొన్నాడు. కానీ దావీదు వెంటనే దేవుని యొద్ద నుండి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అందుకే అంటున్నాడు, నేను భయపడను, ఏదొచ్చినా నేను భయపడను, నాకు ఏది కలిగినా నాకు మరి నేను వెరువను, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నా రక్షణకర్త, ఆయన నా ప్రాణ దుర్గమై ఉన్నాడు. మన ప్రాణము దేవుని చేతిలో ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవునితో బంధం కలిగి ఉంటావో ప్రతి పరిస్థితిని తట్టుకోవడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తూ ఉంటాడు, ప్రతి పరిస్థితి. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు ముఖం మార్చుకోరంట, భక్తిహీనులే ముఖం మార్చుకుంటారంట. ఏదైనా సమస్య రాగానే వెంటనే చతికిల పడిపోవడం, నొసటి మీద అంతా కుచ్చులేచి మూతంతా ముడుచుకోవడం, అది భక్తిహీనులు చేస్తారు. కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వారికి, వారి ప్రాణానికి శక్తి ఉంది కాబట్టి వారు ఎప్పుడు కూడా కృంగిపోరు, వారు అలసిపోరు, వారు భయపడరు, వారు ధైర్యంగా నిలబడతారు ప్రతి పరిస్థితి. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు ఏమైనా భయపడినాడా? ఏమైనా వణికినాడా? ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అన్యుడైన రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నీవు అనుదినము దేవుని సేవిస్తున్నావు, నిన్ను రక్షించకుంటే ఇంకెవరిని రక్షిస్తాడు దేవుడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేసే దానియేలు భయపడలేదు. సందర్భాలన్నీ తారుమారై తనకు విరోధంగా శాసనం వచ్చింది, తనను సింహపు బోనులో వేయబోతున్నారంటే కూడా భయపడలేదు. ఎందుకంటే దావీదు ప్రాణదుర్గం ఎవరు? దేవుడే. ఆయనే నా ప్రాణదుర్గం, నా ప్రాణం ఆయన చేతిలో ఉంది కనుక నేను భయపడను. సింహములు ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టవు అనే ఒక విశ్వాసం, అదే విశ్వాసం మనకు ఉండాలి. ఏ కీడు ఆయన సెలవు లేకుండా నాకు కలగదు. నా తల వెంట్రులో ఒకటి నేలకు రాలైనా ఆయన అనుమతి కావాలి. ఒక రోగం వచ్చింది, నేను చావను. అందుకే దావీదు భక్తుడు, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. అంటే అంత ధైర్యము దేవుని బట్టే కలుగుతుంది. దేవుని బట్టి నీవు ధైర్యం తెచ్చుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఇలాగ చెప్పాలి, దేవుడే నా ప్రాణదుర్గం. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధలు ఉంది, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నా ప్రాణాన్ని కృంగదీస్తున్నారు, ఇంట్లో నెమ్మది లేదు, మరి నా పిల్లల్ని నాకు తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. కానీ నేను భయపడను, నేను వెరవను, ఎందుకంటే దేవుడే నా ప్రాణ దుర్గము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. హల్లెలూయా. అదే 27వ కీర్తనలో ఉంది ఈ మాట, ప్రాణదుర్గం అని. దీంట్లోనే దావీదు భక్తుడు 5వ వచనంలో అంటున్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. విశ్వాసం అన్నమాట. దట్ ఇస్ అ ఫెయిత్, బికాస్ హీఈస్ ఆల్వేస్, హిస్ హార్ట్ ఈజ్ లీన్ టు గాడ్. ఆయన ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకుంటున్నాడు కాబట్టి ఆయన ప్రాణదుర్గమైన దేవుడు. ఆయనకు సహాయం చేస్తాడు, శత్రువుల బారి నుండి విడిపిస్తాడు, శత్రువులందరికంటే తన తలని పైకెత్తుతాడనే విశ్వాసం. ఇంకా చూడండి 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదేను. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోరు, వారి భవిష్యత్తు గురించి ఉన్న శ్రద్ధ వారికి ఉండదు. కానీ కీర్తనకారుడు ఒకవేళ నా తల్లి నన్ను మరిచినా, నా తండ్రి నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు. బంధువులు కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారు, సొంత వారే మనల్ని చులకన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు నీకు తోడున్నాడు, ఆయన కృప నీకు ఎప్పుడు కంచెగా ఉంది. నీ ప్రాణానికి నెమ్మది దేవుని ద్వారా కలుగుతుందని నీవు నమ్మాలి. ప్రాణదుర్గం. 14వ వచనం చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎప్పుడు మన హృదయము చంచల స్వభావం కానీ, కలవరం కానీ, వెరవడము, భయపడడం, అది విశ్వాసికి తగని కార్యాలు. నీ హృదయం నిబ్బరంగా ఉండాలంట. ఎన్ని తుఫాన్ లాంటి సమస్య, తుఫాన్ వచ్చినా భయపడదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఒక మాట చేత తుఫాన్ ఏం చేస్తాడు, అణగొట్టేస్తాడు కదా. ప్రకృతి అంతా కూడా ఆయన వశంలోనే ఉంది కదా. కనుక ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది. కాబట్టి నువ్వు భయపడకూడదు. నువ్వు సర్వశక్తుడైన దేవుని అందే నీ విశ్వాసం ఉంది కాబట్టి నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. నువ్వు భయపడకూడదు, దేవుని కొరకు కనిపెట్టాలి, ఆయన యందు నీ విశ్వాసం ఉండాలి. అందుకే 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకో. ఎందుకంటే దేవుడు నీ ప్రాణదుర్గం, ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్. నువ్వు దేవుని కొరకే కనిపెట్టుకొని ఉండాలి, దేనికి భయపడొద్దని అర్థం. ప్రార్థన ఆలకించువాడు. 54వ నామం ఇది, చిన్న పుస్తకంలో 54వ నామం. ప్రార్థన ఆలకించువాడు, గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్స్. ఇది కీర్తన 65 2వ వచనంలో ఉంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. రావాల్సిందే. 2వ వచనం 65:2, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. మనం అందరం దేవుని సన్నిధికి రావాల్సిందే. బుద్ధిహీనులే దేవుని సన్నిధికి రారు, దేవుని సహాయం కోరరు. బుద్ధిహీనులు అనుకుంటారు దేవుడు లేడని, కానీ మనకు దేవుడు ఉన్నాడనే జ్ఞానము ఉన్నది కాబట్టి దేవుడు నీ సమస్యలన్నిటికీ పరిష్కారి అని, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు దేవుడు వింటాడని నీకు విశ్వాసం. మనం ఎన్ని సాక్ష్యాలు వింటాం. నేను దేవుని సన్నిధికి వచ్చినాను, భయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, నేను కన్నీళ్ళు గార్చినాను, ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు. అనేక మంది తల్లులు తమ పిల్లల కొరకు వచ్చి ఇక్కడ ఈ మందిరంలో ప్రార్థన చేసినారు. భయంకరమైన పరిస్థితులని దేవుడు వారిని భక్తి జీవితానికి నడిపించినాడు. అంటే దేవుడు ప్రార్థన వింటున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెవిటి వాడు కాడు, గుడ్డివాడు కాడు. ఆయన చెవులను నిర్మించిన వాడు, కంటిని నిర్మించిన వాడు. నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. దేవునికి స్తోత్రం. అదే మనకు చాలా ధైర్యం. మనకు కలిగిన అభయం ఏంటంటే దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడు.
యేసుప్రభు అంటాడు కదా, మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు ఎడతెగక ప్రార్థన చేయాలి. యు హావ్ టు ప్రే కంటిన్యూస్లీ. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన చేరుతుంది, ప్రార్థనకు తగిన జవాబు దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. అందుకే సర్వ శరీరులు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వెతుకుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, మందిరంలో సమయం ఉంటే మీరు ప్రార్థన చేసుకోవాలి. మందిరంలో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైందని 18వ కీర్తన 6వ వచనంలో ఉంది. ఈ కీర్తనలో కూడా దావీదు భక్తుడే అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులా జొచ్చాను. హల్లెలూయా. చూడండి, హన్నా ఆలయంకి వచ్చి గొడ్రాలైన హన్నా ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవునికి ఒక పరిమితి అని పెట్టవద్దు. ఎందుకంటే దేవుడు పరిమితులు లేని దేవుడు. ఆయన ఎంతైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు అని ఒక విశ్వాసం ఎప్పుడు ఉండాలి. మన విశ్వాసం ద్వారానే దేవుని ఘనపరుస్తున్నాం. వి ఆనర్ గాడ్ బై అవర్ ఫెయిత్. కనుక కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ఆస్కింగ్. అందుకే అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడు. కాబట్టి నువ్వు అడుగుతుండాలి. దేవుని చిత్తానుసారమైన ప్రతి కోరిక జవాబు దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఆలయంలో చేసిన ప్రార్థన, శ్రమలో చేసిన ప్రార్థన దేవుని చెవిలో జొచ్చేనని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల ప్రార్థన దేవునికి చాలా ఇష్టం అంట. సామెతలు 15:29 నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని వాక్యంలో మనం చూస్తున్నాం. Proverbs 15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడు, కానీ భక్తులకు దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇట్స్ వెరీ నియర్ టు యూ. కనుక నువ్వు ప్రార్థన చేయడం అనుకోదు. చూడండి, ప్రార్థన ద్వారానే అన్ని కార్యాలు జరుగుతుంది. నీ బట్టలు ముడత పోవాలంటే ఇస్త్రీ చేయాలి కదా. ఆ ఇస్త్రీ చేయాలంటే ఇస్త్రీ పెట్టి ఎలాగ ఉండాలి? వేడిగా ఉండాలి. వేడిగా ఉండాలి. ఏం చేయాలి? ప్లగ్ పెట్టాలి. అంతే అన్నమాట. అది అర్థమైతే చాలు. నీకు ముడతలు పోవాలి, వంకలు పోవాలి, అంత పోవాలి, బట్టలు ఇస్త్రీ కావాలి, కడక్ కావాలి అంటే ఇస్త్రీ పెట్ట కావాలి. ఇస్త్రీ పెట్టి ఎలాగ ఉండాలి? వేడిగా ఉండాలి. వేడిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్లగ్ పెట్టాలి. అంతే. ప్రార్థన అంటే దేవుని యొక్క సిస్టంలో, ఎలాగూ ఎలక్ట్రికల్ సిస్టంలో ప్లగ్ పెట్టగానే విద్యుత్ శక్తి ప్రవహించి నీ కార్యాలు జరుగుతుందో అలాగే దేవుని కార్యాలు నువ్వు చూడాలంటే కూడా నువ్వు ఎప్పుడు ప్లగ్ అయి ఉండాలన్నమాట. దేవునిలో ప్లగ్ అయి ఉండాలి. అప్పుడు దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. నీ ప్రార్థనలో ఆయన వింటూ ఉన్నాడు. ఆయన తన శక్తిని, తన ప్రభావాన్ని నీ జీవితంలో చూపెడతాడు అని మనకు అర్థమవుతుంది. 66వ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. మంచి మాట. ఒకసారి చూడండి, 66:18-20 నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోను. నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ఆ పాపం అడ్డుగా వస్తుంది. దేవునికి నీకు అడ్డుగా ఉంటుంది. దేవునికి నీ ప్రార్థనలు వినబడవు. దేవుడు నీకు సహాయం చేయలేడు. అందుకే ఇక్కడ చూస్తున్నా, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోను. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. అంటే కీర్తనాకారుడు అంటున్నాడు, ఒకవేళ నా పాపం పెట్టుకొని నేను ప్రార్థన చేసి దేవుడు వినడేమో, కానీ నా పాపం నుండి నేను విడుదల పొందినాను, ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినాను. అందుకే నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని, నా ప్రార్థనకు జవాబు వస్తుందని నా గొప్ప విశ్వాసం. దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వాలి. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించాలి, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, నీ పిల్లల్ని ఆశీర్వదించాలి, నువ్వు కోరుకున్నవన్నీ కావాలి. కానీ నీ పాపం మాత్రం వదిలిపెట్టనంటే దేవునికి నీ ప్రార్థన వినబడదని తెలుసుకోవాలి. ఆయన యథార్థవంతుల ప్రార్థన ఆనందకరంగా ఉంటుందని అంటున్నాడు. ఆయన నీతిమంతుల ప్రార్థన వింటాడు. నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై, మనఃపూర్వకమైనదై, బహు బలం గలదండి. కాబట్టి పాపము హృదయంలో పెట్టుకొని చేయరాని హేయ కార్యాలు చేస్తూ
నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్ళు గారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు అంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఉపవాసాలు ఉన్నా ప్రయోజనం లేదు. ఉపవాసం ఉండాలన్నా కూడా నీ హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునే చూస్తారు. ఇవన్నీ ఫార్ములాలు అన్నమాట, అన్నీ పర్ఫెక్ట్ ఫార్ములాస్. దీన్ని చక్కగా అప్లై చేస్తేనే నీకు జవాబు వస్తుంది. నీ సొంత చిత్తానికి మరి నీవు ప్రార్థనలు చేస్తే కుదరదని మనకు అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేయలేదు కాబట్టి దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు. ఆయన నా ప్రార్థన త్రోసి వేయలేదు, నా ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది అని అర్థం. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. శుద్ధమైన హృదయంతో, పవిత్రమైన హృదయంతో ఆయనకు మొరపెడితే తప్పకుండా ఆయన సమీపంగా ఉండి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ మనకు తెలుసు కదా. ఇంతమంది దేవునికి ప్రార్థన చేసినారు, జవాబు పొందుకున్నారు, ప్రార్థన చేసినారు, జవాబు పొందుకున్నారు. రాహేలు ప్రార్థన చేసేది. మొదట పోయి యాకోబుని అడుగుతూ నాకు సంతానం లేదు, నాకు సంతానం కావాలంటే యాకోబు అంటాడు, నేనేమో దేవుని స్థానంలో ఉన్నానా నీకు సంతానం ఇవ్వడానికి? నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు రాహేలు దేవునికి ప్రార్థన చేసింది. వాక్యంలో దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమైనా పెండింగ్ ఫైల్స్ ఉంటే ఆయన తిరిగి అది చూస్తాడు అనమాట. ఎన్ని సంవత్సరాల క్రితం ఏ ప్రార్థన చేసినా నువ్వు మర్చిపోతావు, కానీ ఆయన దగ్గర అంత రికార్డు ఉంటుందట. మన కన్నీళ్ళ రికార్డు, మన సంచారములు, ఆ యొక్క వివరాలన్నీ కూడా ఆయన కవిలలో కనబడుతుందంట. ఆయన గ్రంథంలో రాసుకుంటాడట. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసి మర్చిపోతావు, కానీ ఆయన జవాబు ఇవ్వడానికి మరవడు. నీ ప్రార్థనలు ఆయన తప్పకుండా ఘనపరుస్తాడు. కనుక హిజ్కియా రాజు ప్రార్థన చేయలేదా? ఏ నామం మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం? ప్రార్థనలు. హిజ్కియా రాజు ప్రార్థన చేసినాడు కదా. హిజ్కియా రాజుకి ఏమైనా ధనం తక్కువైందా? వైద్యులను ఆశ్రయించవచ్చు కదా. ఆయన రోగం నయం కావడానికి ఆ రాజ్యంలో రాజు ఆయన. ఎంత గొప్ప వైద్యులన్నా ఒక్క చిటికలో వచ్చేస్తారు ఆయన దగ్గర. కానీ ఆయన వైద్యులను పట్టుకోలేదు. ఎవరిని పట్టుకున్నాడు? దేవుని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కన్నీళ్లు గార్చి, మరణకరమైన రోగం వచ్చింది, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినాడు. గోడ ముఖంతో తిప్పుకున్నాడు. దేవా, నేను చేసిన సేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించమన్నప్పుడు దేవుడు కరిగిపోయినాడు. అంటే ప్రార్థనలు చేసినప్పుడు దేవుని హృదయం ఏమైపోతుంది? కరిగిపోతుంది. దేవుడు అతన్ని ముట్టినాడు, బాగు చేసినాడు, 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చినాడు. మన ప్రాణానికి, మన ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. శరీర రుగ్మతలు కూడా దేవుని తెలియజేయాలి. ప్రతిరోజు నువ్వు అడగాలి దేవుని, దేవా నాకు ఈ రుగ్మత ఉంది, నువ్వు తొలగించు, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆయుస్సు కావాలి, నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన తప్పకుండా వింటావు. లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట ఉంది కదా. ఒక విధవరాలు పోయి ప్రాధేయపడుతుంది, విసుకక అడుగుతూ ఉంది న్యాయం కొరకు. అప్పుడు ఒక మాట, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చు. దివారాత్రులు నువ్వు పెట్టే మొర దేవుడు వినకుండా ఉంటాడా? తప్పకుండా వింటాడు, తప్పకుండా వింటాడు. దేవుడు వింటాడా? దేవుడు నాకు జవాబు ఇస్తాడా? అసలు నేను జవాబులు చూస్తానా అనే అనుమానాలన్నీ పడేయాలి. విశ్వాసంతో దేవుని వెతకాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నా విన్నపములు వింటాడు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుణ్ణి అడగాలి. ఎవరైనా మారు మనసు నిమిత్తం ప్రార్థన చేసినా, పిల్లల విషయం ప్రార్థన చేసినా, ఒక ఉద్యోగం విషయమైనా, ఒక సంతానం గురించి అయినా, ఆర్థిక ఇబ్బందులు మరి తొలగిపోవాలన్న దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడని విశ్వాసంతో దేవుని ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను కదా, తల్లి నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది, ఎప్పుడు కంటిన్యూలీ షీ యూజ్డ్ టు ప్రే ఫర్ మీ. అన్నం పెట్టేటప్పుడు కూడా ప్రార్థన చేసి అన్నం పెట్టేది. ఎందుకంటే దేవునికి తిరుగుబాటు చేయకుండా ఈ బిడ్డ కరెక్ట్ మార్గంలో రావాలి, దేవునికి విధేయురాలు కావాలి. ఆమెకు దర్శనం కలిగి ఉండేది నా గురించి. ఆమె చెప్పేది, బిడ్డ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీ తండ్రి చేసిన సేవ కంటే నువ్వు మించిన సేవ చేస్తావని ముందు చిన్నప్పటి నుండి చెప్పేది. దేవునికి స్తోత్రం. విశ్వాసపు మాటలు అన్నమాట. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడాను అనే విశ్వాసము ఆ తల్లికి ఉండింది. కనాను స్త్రీతో యేసు ప్రభువు అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు
అవును కాదు? హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసం దేవుడు చూస్తున్నాడు, ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం ద్వారా ఆయన ప్రశంసింపబడతాడు. ఇట్ టేక్స్ గ్లోరీ ఇన్ అవర్ ఫెయిత్, హీ ఆనర్స్ అవర్ ఫెయిత్. అందుకే ఆయన మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రార్థన చేయడానికి మానదు. ఈవెన్ ఫర్ అ లిటిల్ థింగ్ యూ షుడ్ ప్రే. చిన్న చిన్న వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అది అలవాటుగా మార్చుకోవాలి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, దేవునితో సంభాషణ, ప్రార్థించాలి. ఒకసారి ఒక చిన్న కార్యం నేను పుస్తకంలో చదివినాను. ఒక విధవరాలు ఒంటరిగా ఉంటుందంట ఆమె గుడిసెలో. ఆమెకు చాలా బలహీనంగా ఉందంట. బయటికి పోయి షాపింగ్ చేయడానికి కూడా, సామాన్లు కొనుక్కోవడానికి కూడా చేత కాదు. ఒక సూది కావాలని ప్రార్థన చేస్తుందంట. బట్టలు చినిగిపోయింది, అది కుట్టుకోవడానికి సూది లేదు. సూది కొరకు ప్రార్థన చేస్తుందంట. సూది కొరకు కూడా ప్రార్థన చేయాలా? అంటే చిన్న వాటి కొరకు కూడా ప్రార్థన. మరి ఆమె ప్రార్థన చేసిందంట. నేను సూది కొరకు ప్రార్థన చేస్తే సూది ఎక్కడి నుండి వస్తుంది? కానీ దేవునికి అసాధ్యం అంటే ఏముంది? ఆ రోజు పోస్ట్ మ్యాన్ వచ్చిందంట. ఆమెకు ఒక సహోదరి ఉందంట, ఎక్కడో దూరదేశంలో ఒక లెటర్ పంపించారు. చాలా బరువైన లెటర్ అంట అది. అది ఇప్పితే మొట్టమొదటినే ఆమె చెల్లెలు రాస్తుందంట, అక్క నువ్వేమనుకోకు, నాకు స్టేప్లర్ పిన్ దొరకలేదు కాబట్టి ఇంత లెటర్ 4-5 పేజీలు నేను సూది పెట్టినాను అన్నదట. ఆమె కావాల్సిందేంటి? సూదే కావాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్న కార్యమైన దేవుడు వింటాడా? ఆ రోజు ఆమె ఎంతో ఆనందించిందంట. దేవా, చిన్న కార్యం కూడా నీకు తెలియజేయాలి, నువ్వు దేవుడు తప్పకుండా నా యొక్క మరి అవసరతలు తీరుస్తాడని మనకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనం ప్రార్థన చేయాలి, అప్పులుంటే ప్రార్థన చేయాలి, ఇంట్లో సమాధానం లేకుండా ప్రార్థన చేయాలి, ఆరోగ్యం సరిగా లేకుండా ప్రార్థన చేయాలి, పిల్లలు మాట వినకుండా ప్రార్థన చేయాలి, ఉద్యోగంలో సమస్యలు ఉంటే ప్రార్థన చేయాలి, ట్రాన్స్ఫర్, ప్రమోషన్, ప్రార్థన చేయాలి, మనుషులు నిన్ను అర్థం చేసుకోకుండా కూడా ప్రార్థన చేయాలి. ఎవ్రీథింగ్ పుట్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ప్రతిది కూడా ప్రభు పాదాల దగ్గర తీసుకుని రావాలి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని మనం చూస్తున్నాం. ప్రార్థన మానకూడదు. కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో మనం పెద్ద ప్రార్థనలు వేరే వాళ్ళలాగా గంటలు గంటలు చేయడం లేదు కదా ఎట్లా అని. ఈ గంటలు గంటలు ప్రార్థనలు కాదు, నువ్వు చిన్న చిన్న ప్రార్థనలు పైకి పంపుతూనే ఉండాలి. నీళ్ళ మీద పేతురు నడుస్తున్నాడు, భయపడినాడు, గాలిని చూసి మునిగిపోతుంటే చిన్న ప్రార్థన ఏంటది? ప్రభువా నన్ను రక్షించి. ఆ ప్రార్థన పెద్దగా లేదని, పొడుగ్గా లేదని, చాలా గంటలు చేయలేదని యేసు ప్రభు మన ఆలస్యం చేశాడా? ప్రభువా నన్ను రక్షించండి. వెంటనే వెళ్ళి పేతురు చేతులను పట్టుకున్నాడు. అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహపడుతున్నావు అని చెప్పి తిరిగి ఆ నావలో చేర్చినాడు. అంటే ఈవెన్ యువర్ ప్రేయర్స్ మే బి వెరీ లిటిల్, స్మాల్ ప్రేయర్స్, బిగ్ ప్రేయర్స్, గాడ్ ఆన్సర్స్ ఎవ్రీ ప్రేయర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, నీ పిల్లలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, నీ భర్తతో మాట్లాడుతున్నా ప్రార్థన చేయొచ్చు, నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా యూ కెన్ సెండ్ ప్రేయర్స్ అబౌవ్. ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడని, ప్రార్థన ఆలకించువాడు అనే నామం. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థనలకు జవాబు దయచేయి. నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన వారి మీద దృష్టి ఉంచుతాడు, వారి ప్రార్థనలకు జవాబిస్తాడని 34వ కీర్తనలో ఉన్నది. దేవునికి స్తోత్రం. నామములు మనం ధ్యానించినాము. చేతులెత్తి దేవుని స్తుతి చెల్లిద్దాం. నా ప్రాణదుర్గము, ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని బలమైన నామములు ఈరోజు మనం ధ్యానించినాం. ఆయన నీ ప్రాణ దుర్గమని, నీ యొక్క హృదయానికి శక్తినిచ్చే దేవుడని. దేవా, నువ్వు నా ప్రాణ దుర్గం, నువ్వు నా ప్రార్థన ఆలకించేవాడు, నీవే పూజనీయుడవు. ప్రభువా, ఈ నామాలతో నిన్ను ఘనపరుస్తున్నాం. మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మా ప్రాణానికి సేద తీర్చే దేవుడు, మా ప్రాణమునకు త్రాణి ఇచ్చే దేవుడు నాయన, మా బలమిచ్చే దేవుడు, మా హృదయాన్ని పరిశోధించే దేవుడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ప్రభు, ఈ నామములు ఎత్తిపట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. నీ యొక్క గుణములను మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వెవరో మేము తెలుసుకోవాలి నాయన, నువ్వేమై ఉన్నావో మాకు తెలియాలి.
ఇలాగ మేము నామముల శీర్షిక ద్వారా నీ గుణములను లోకానికి అందిస్తూ ఉన్నాం. గొప్ప దేవ, ఈరోజు ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న బిడ్డలు కూడా మీరు గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాం. నేను కూర్చిన తెలివి మాకు దయచేయండి. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని నీ గ్రంథంలో మేము చూస్తున్నాం. నిన్ను గూర్చిన జ్ఞానం మాకు అవసరమై ఉన్నది ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు తొలగించు నాయన. ప్రతి విధమైన భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మాకు శక్తినిచ్చే దేవుడు, మాకు బలమిచ్చే దేవుడు నాయన. ప్రభువా, పిల్లల గురించిన చింత ఉంటే తొలగించు నాయన. పిల్లల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. ఉద్యోగ సమస్యలుంటే తొలగించండి, కోర్టు కేసులుంటే తొలగించండి, పోలీస్ కేసులుంటే తొలగించండి. నీ బిడ్డలకు విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. రుణ బాధల నుండి విడుదల మీరు దయచేయండి. కుటుంబంలో సమాధానం లేకుంటే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృంగిన వాని లేవనెత్తండి నాయన. మీరే సకల ఆశీర్వాదాలని బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.